అది నిన్న ఆ, అమరావతిలో జరిగిన సభ ఒక క్లాసిక్ సభగా మనం అభివర్ణించుకో. దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక పబ్లిక్ లో ఒక జాతిని, రాష్ట్రాన్ని గురించి ప్రధానమైన నాయకులు ఎలా కట్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు హామీలు ఇవ్వాలి, అది ఎలా సాధించబోతున్నాము, ఒక కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది ఆ ఎలిమెంట్స్ చుట్టూ సభ జరిగింది. అంటే మనం మా 10లో స్టార్ట్ చేసాం, 15 తర్వాత కొంత వర్క్స్ అయింది, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కాదు అలా కాదు, ఇంకోటి వాళ్ళకేదో ఐడియా ఉందని చెప్పి దీన్ని ఆపారు. అంటే పాలసీ కన్సిస్టెన్సీని వైలేట్ చేశారు. ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలని, ఇక్కడ నాయకులు మార్చామో సీఎంలు వచ్చామో కానీ ప్రభుత్వం మారదని, ప్రభుత్వం సర్వవేళ సర్వదా పనిచేస్తూనే ఉంటుంది అనే బేసిక్ ప్రిన్సిపల్ని మర్చిపోయి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయాన్ని కాదని పక్కన పెడతారు. దానికి ధీటుగా ఏమైనా వాళ్ళు ఆల్టర్నేటివ్ చేయగలిగారా అంటే చేయలేకపోయారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందు వైఎస్ఆర్సీపీ డెసిషన్ అనేది గ్రాస్లీ మిస్టేక్ అని, గ్రాస్లీ రాంగ్, గ్రాస్లీ అన్డెమోక్రటిక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇప్పుడు మరొక్కసారి ప్రజల్లో ఆ నమ్మకాన్ని, మేము వచ్చాము, మేము కలిసి పనిచేస్తాము, ఈసారి గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో ఏదైనా అవకాశాలు మేము ఇచ్చింటే పొరపాట్లు జరగడానికి, అలాంటి పొరపాటు కూడా జరగకుండా, అలాంటి అవకాశాలు కూడా ఇవ్వకుండా మేమందరం కలిసి పనిచేస్తాము అని ఈ వాళ్ళందరూ కూడా పడి వాళ్ళ ఒంటిగా వాళ్ళ కమిట్మెంట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు మోడీ గారు కానివ్వండి, వాళ్ళ ముగ్గురులో అదే థీమ్ కనిపిస్తుంది. ఒక పొరపాటు జరిగి దాన్ని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం మళ్ళీ మనకు వచ్చింది. మీ అందరి కారణంతో, మీ అందరి ఓట్లతో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ పెద్ద మిస్టేక్ కరెక్ట్ చేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. కాబట్టి అది చేసుకుంటూ దీన్ని అభివృద్ధి చేస్తూ అమరావతి అనేది ఒక మహానగరంగా, రాజధానిగా, మరి మాట్లాడితే ఇది స్వర్గధామంగా, స్వర్గానికి రాజధాని అమరావతి అనుకుంటాం. కాబట్టి దాంతో కూడా ఇందాక ఆనంద్ సాగర్ గారు చాలా బాగా పొయిటిక్గా చెప్పారు. అక్కడ ఎలా ఉంటుంది, ఏముంటుంది, మనం ఏం కోరుకుంటామంటే అదే కోరుకుంటాం. రియల్ లైఫ్ లో కూడా అదే కోరుకుంటాం. అది ఒప్పుకుంటాం కాబట్టి 100% సాంబశివరావు గారు, నాదో ప్రశ్న అండి. మీ స్వర్గంలో సామాన్యులకు కూడా చోటు ఉంటుందా? డెఫినెట్ గా ఇది ప్రజా రాజధాని అని అంటం నుండి కాదు. అయితే వస్తున్న వీటికి ఇంత ముందు కస్పాటి వాళ్ళు కూడా అనేక సంబంధించిన రైట్లు ప్రభుత్వం చేతిలో 20,000 ఎకరాలు ఉన్నప్పుడు ప్రభుత్వమే దీన్ని ఆదరిస్తూ రకరకాల బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకలా చేస్తున్నప్పుడు మరి పేదవాళ్ళు ఎక్కడ ఉండాలి, పేదవాడిని ఎక్కడ ఉండాలి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎందుకు ఆప్షన్ అంటే మన దేశంలో మన సిటీలో కూడా, మన గ్రామాల్లో నుంచి, టౌన్లో నుంచి మనకి పటిష్టమైన లేవు, పటిష్టమైన చట్టాలు మనం ఏర్పరచుకోలేదు. గతంలో ధర్మబద్ధంగా ఏ అవకాశం ఉన్న చోట వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఉన్నారు, పెద్దాకారంతో ఇల్లు కట్టుకున్నారు, పొలాలు ఇల్లు కట్టుకున్నారు, గట్ల మీద ఇల్లు కట్టుకున్నారు, అవన్నీ సాగింది గతంలో. వాటి ఫలితమే ఇవాళ అన్ని టౌన్లలో కూడా చూస్తున్నాం. ఇది కంజెస్టెడ్ రోడ్స్ అని, సరిగ్గా రోడ్డు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఉన్న రోడ్డుకి 10 రూపాయలు అయితే ఆ ఉన్న నిధులు తొలగించడానికి వాటి కంపెనీకి మిగతా 90 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మనం ప్లాన్ తీసి డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్లాన్ గానే జరగాలి. అంటే ప్రభుత్వాన్ని ఆ అవకాశం ప్లాన్ డిసైడ్ చేయాలి. దానితో మీరు కానీ వ్యాపారాలు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది నంబర్ 2. అలాంటి పరిస్థితుల్లో రోడ్ సైడ్ నేను టీ కొట్టు పెట్టుకోలేదా, నేను పురుగులు అమ్ముకోను కదా, నేను ఫుడ్ స్టాల్ పెట్టుకోలేను కదా అన్నారు. అంటే ఏం కోరుకున్నారు? ఒక లీగల్ గా ఏర్పాటు చేసే అవకాశం పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాన్ని డిమాండ్ చేయట్లేదు. ఇల్లీగల్ గా గతంలో మనం ఎలా ఉన్నాము, రోడ్స్ ని ఎలా క్లోజ్ చేసాము,
రోడ్ల మీద బండి పెట్టుకోవటానికి అవసరం లేదు కదా, రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకోవటానికి అవసరం లేదు కదా అని వాదన. ఐ థింక్ ఆ వాదన పాజిటివ్ అని నా అభిప్రాయం. మనం ఏంటి చేయాలంటే మనం అంటున్న రాజధానిలో ప్రతి సెక్టర్ లో కూడా ఎకనామికల్లీ సెక్షన్స్ కి ప్రతి బిలో పర్టీ లైన్ ఉన్న వాటి లేదా తక్కువ ఖర్చులో తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చే యూత్ ని మనం ఏర్పాటు చేయగలగాలి. ఆ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటానంటారు కాబట్టి దాన్ని ప్రజా రాజధాని అంటున్నారు. అది ఒక షేప్కు రాకముందే, దాంట్లో ఆ యూనిట్స్ అన్ని డెవలప్ కాకముందే మనం అది ఎలా కుదురుతుంది అని కన్నంగా వాదించాలి.